పాప్కార్న్ తిన్నాక ఈ తప్పు మాత్రం చేయకండి. మొక్కజొన్నతో చేసిన పాప్కార్న్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పాప్కార్న్ దాని ప్రత్యేకమైన వాసన మరియు గొప్ప రుచితో చాలా మందికి ఇష్టమైన చిరుతిండి. ముఖ్యంగా థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఇది తింటే కలిగే ఆనందమే వేరు. అయితే పాప్కార్న్ను ఎక్కువగా తినేవారికి శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పాప్కార్న్ తినడం వల్ల పాప్కార్న్ లంగ్ అనే చాలా అరుదైన తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. దీనిని బ్రోన్కియోలిటిస్ అబ్లిటెరన్స్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులలోని చిన్న శ్వాసనాళాల వాపు మరియు మచ్చల ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ సమస్య శ్వాసకోశ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ పాప్కార్న్ ఊపిరితిత్తులు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయంట. ఊపిరితిత్తులు లేదా ఎముక మధ్య మార్పిడి చేయించుకున్న వ్యక్తులు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. పాప్కార్న్ లంగ్ అనే పదం డయాసిటైల్ నుండి వచ్చింది. ఇది మైక్రోవేవ్ పాప్కార్న్లో సాధారణంగా ఉపయోగించే కృత్రిమ వెన్న రుచి. వీటిని వెన్న లేదా నూనెతో చేస్తారు. వంట సమయంలో వివిధ హానికరమైన పదార్థాలు మరియు రసాయనాలు బహిర్గతమై పాప్కార్న్ ఊపిరితిత్తుల వ్యాధికి కారణం కావచ్చు. పాప్కార్న్ ఊపిరితిత్తుల లక్షణాలను ముందుగానే గుర్తించడం మరియు వీలైనంత త్వరగా వైద్య చికిత్స పొందడం చాలా ముఖ్యం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడిదగ్గు, ఫ్లూ లాంటి అనారోగ్యం, అధిక జ్వరం, వివరించలేని అలసట, బరువు తగ్గడం, గురక, కళ్ళు, ముక్కు, చర్మం మరియు నోటి చికాకు, రాత్రి చెమటలు మరియు చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. పాప్కార్న్ ఊపిరితిత్తులు వివిధ రసాయనాలు మరియు పదార్థాల వల్ల సంభవించవచ్చు. డయాసిటైల్తో పాటు క్లోరిన్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి రసాయనాలు ఈ వ్యాధికి కారణమవుతాయి. ఈ పదార్థాలు సాధారణంగా మైక్రోవేవ్ పాప్కార్న్ ఫ్యాక్టరీలు, ఈ సిగరెట్లు మరియు రుచిగల కాఫీ వంటి పారిశ్రామిక సెట్టింగ్లలో కనిపిస్తాయి. ఈ సిగరెట్లు మరియు వాటి రీఫిల్ ద్రవాలలో డయాసిటైల్ ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. పాప్కార్న్ వల్ల పల్మనరీ న్యూమోనియా, బ్రాంకైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్లు, కొలాజన్ వాస్కులర్ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తీవ్రమైన స్కిన్ పీలింగ్, స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తుల ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని పద్ధతులకు దూరంగా ఉండాలి. ఈ సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానేయండి. సెకండ్ హ్యాండ్ పొగ మరియు కలుషితమైన వాతావరణానికి గురి కాకుండా ఉండండి. అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పరిశుభ్రత పాటించాలి. డాక్టర్ సూచించిన టీకాలు తీసుకోండి. ప్రమాదకర పదార్థం వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలి.